సో ఈరోజు ఈ ఎపిసోడ్లకి నిజంగా చెప్తున్నాను, నవదీప్ గారిని చూసినాక ఈ ఎపిసోడ్లో అసలు ఏడుపు రాని వాళ్ళు కూడా ఏడుస్తారు. ఎందుకంటే అరే, ఇంత కఠినంగా భయంకరంగా ఉండే మనిషి ఇంతగానంగా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారనే ఫీలింగ్ మీకు వస్తుంది డెఫినెట్లీ. ఈరోజు ఓపెనింగ్స్ గురించి మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్ బాగుందా అంటే 100కి 1% ఇస్తాం. దీంట్లో చాలా తప్పులు ఒప్పులు అన్నీ ఉన్నాయి. ఒకరికి ఒక న్యాయం, ఇంకొక న్యాయం లాగా చాలా ఉన్నాయి. ఈ కామెంట్లకి బ్యాడ్ కామెంట్స్ కామన్గా వస్తున్నాయి, ఓకే. కానీ మీరు పెట్టుకుంటారా స్వామి, నేను మాట్లాడతా ఈ గురించి. ఫస్ట్ ఓపెనింగే ఒక మోడలింగ్ అమ్మాయి వచ్చింది, శివసృష్టినో సంథింగ్. ఈ అమ్మాయి చూడగానే పాప చాలా బాగుంది అనిపించింది, నిజంగా బాగుంది, సూపర్ ఉంది పాప. ఇక్కడ మ్యాటర్ ఏంద్రా అంటే చపాతీ పిండి ఇచ్చారు, చపాతీ పిండి కలుపుకుంటూ మాట్లాడమన్నారు. చాలా ఓ వావ్ డ్యాన్సింగ్ సూపర్, చూడ్డానికి క్లాస్గా ఉంది. ఈమె మాట్లాడింది నా స్టోరీ నలుగురికి తెలియాలని అనుకుంటున్నానండి. అందరి స్టోరీలు అన్ని రకాలుగా ఉంటాయి, బట్ చూసుకోవాలి. ఈమెకి 2 గ్రీన్లు, బిందుమాధ గారు ఇంకా చూడాలి నిన్ను అని హోల్డ్లో పెట్టారు ప్రస్తుతం. నాకు తెలిసి 2 గ్రీన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఉందా అంటే ఈ ఎపిసోడ్ మొత్తానికి ఒక చందమామ లాంటి అమ్మాయి అలా ఉంది. ఈ ఎపిసోడ్కి ఒక అందాల భామ. పర్లేదు, పర్ఫార్మెన్స్ ఓకే, యాక్టింగ్ ఓకే, టాలెంటెడ్ పర్సన్. ఎక్కడ రేస్ చేయాలో, ఎక్కడ ఆపాలా, ఎక్కడ కామ్ అవ్వాలనే ఇవన్నీ తెలిసిన అమ్మాయి శివసృష్టి. నెక్స్ట్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంట, అయినా సరే ఈమెకి రెడ్ కార్డ్ ఇచ్చింది మన బిందు అక్క. నవదీప్ గారు ముందే గ్రీన్ ఎత్తేసారు. ఇక అభిజిత్ గారు చెప్పాలా చెయ్యాలన్నట్టు గ్రీన్ ఇచ్చేసారులే, పర్లేదు, నాకు బెటర్ అనిపించింది. ఇక దాని తర్వాత చాలా మాట్లాడారు. అండ్ నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, బిందు గారు మీకెందుకండి లవ్ స్టోరీస్ మీద అంత ఘనంగా ఇంట్రెస్ట్? అది ఎక్కడి నుంచి వస్తుందా అని బేసిక్గా అడుగుతున్నాను. లవ్ స్టోరీస్ అయినా ఎలాంటి స్టోరీస్ అయినా ఈమెకి వినడం చాలా ఇంట్రెస్ట్ అబ్బో, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, అది యాదించుకోవాల్సిన విషయం మనం. సో తర్వాత పంతులు గారు వచ్చారు. నేను ఒకటి అడుగుతాను, నిజంగా అడుగుతాను, పంతుళ్ళు లేకపోతే టీచర్సు, అయ్యవారు, టీచర్సు, కలెక్టర్ నగరాలే, లాయర్సు, డాక్టర్సు, రైతు బిడ్డ, వీళ్ళందరూ వచ్చినప్పుడు బిగ్ బాస్ తప్పులేంది, పంతులు గారు వస్తే తప్పేంటి? అంటే ఈయనకి కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదా? ఏ రకంగా కాదు? ఎవరైనా మనిషే కదా, మతాలు కులాలు వేరు, వాళ్ళది వాళ్ళకే. పంతులైనంత మాత్రంగా వచ్చి మాట్లాడలేడు అంటే గట్టిగా తిట్టలేడు, ఇవి చేయలేడైనా. ఏమో ఆయనకి ఒక గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెట్టి చూసేంత ఆ మనుషులు ఏమీ లేదా అనేది నాకు అసలు మంచిగా అనిపి ఒక గ్రీన్ అయినా ఇచ్చి ఉండాల్సింది. చాలా బాగున్నారు, పర్సనాలిటీ ఉంది, చక్కగా మాట్లాడుతున్నారు, ఇంకేం కావాలి మీకు అనేది నాకు అర్థం కాలేదు. ఇది తప్పండి, నిజంగా తప్పే. అందరూ గ్రీన్ కార్డ్ ఇచ్చేశారు. అయ్యప్ప గారు ఈయన పేరు. ఈయనకేమో ఇంప్రెస్ చేయలేదంట. అసలు ఇంప్రెస్ చేయడానికే ఏ క్వాలిటీస్ లెవ్వని మాట్లాడుతున్నారు. అది ఎక్కడ న్యాయం, అది ఎక్కడ అన్యాయం అనేది నాకు అర్థం కావట్లేదు. అపర్ణ ఈమె కరెక్టే కాదు, స్టేజ్ని సరిగ్గా యూజ్ చేయలేకపోయింది. అసలు అంత ఘనంగా ఏడవాల్సిన అవసరం, అంత ఘనంగా చేయాల్సిన అవసరం ఏం అనిపించలేదు నాకు. ఎందుకు అంత మన పరువు మనం తీసుకోవడం అని అనిపించింది. తర్వాత గ్రీన్ ఇచ్చారనుకుంటా ఆయనకి, అభిజిత్ గారు చూద్దామన్నట్టు సంథింగ్. సో ఈయన రామకృష్ణ గారు ఎందుకు వచ్చారండి మీరు? దేనికి వచ్చారు అని అడుగుతున్నాను. ఏం చేశారు? ఏం లేదు. ఈయన ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చేశారు, ఏదేదో అసలు కామెడీ పీస్ కన్నా దరిద్రంగా అసలు ఎట్టో ఉన్నారండి మీరు. సరిగ్గా ఏమీ లేదు. ఈయన కన్నా, ఈ రామకృష్ణ కన్నా పంతులు గారిని ఆయనకి గ్రీన్ ఇచ్చినా బాగుండేది, జరం మంచిగా అనిపించేది నాకేది. బట్ మరి అది ఎందుకు ఇచ్చారో, మరి ఇందులో ఏం పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు.
పంతులు గారు కూడా గ్రీన్ ఇవ్వచ్చు కదా, తను కూడా తన ఆశల కోసం, అందరి కళల కోసమే వచ్చారు. అందరూ స్టోరీస్ విన్నారు. అందరి స్టోరీస్ విన్నప్పుడు మీకు బాధ అన్నప్పుడు అవి వినడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పంతులు గారికి కూడా గ్రీన్ ఇచ్చుంటే బాగుండేది, హోల్డ్లో పెట్టుంటే బాగుండేది. మరి అంత ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే కాదు అని అనిపించింది. మరి గ్రీన్ ఇచ్చారు, ఏదేదో చేపించారు, బుడతల పందిలాగా ఆయన పుడతా అన్నాడంట, బుడతల పొరలు ఇచ్చారు, అది ఇచ్చారు. ఇన్ని చేసినందుకు ఈయనకి అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారేమో అని అనిపించింది. రాజ్ ఈమె సిద్దిపేట ఏం లేదు అసలు. ఏ మధ్యలో వచ్చిన వీళ్ళంతా 5 తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఏం లేదు, మొత్తం డల్లా వచ్చి ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపు తీగలాగా అందరూ వచ్చిపోయారు. రాజకుమారి ఈమె గురించి నేను బుక్ చూసి కాదులే కానీ నిజంగా మాట్లాడతాను. ఈమె స్టోరీ మనం రీల్స్ చూసినప్పుడు అరే ఈ పిల్ల ఎంత న్యాచురల్గా ఉంది, అయినా కొంచెం మేకప్ వేసుకొని చేయొచ్చు కదా, లేకపోతే ఇంకొంచెం అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈమె ఏ రకంగా కామనరో నాకు అర్థం కాలేదులే కానీ ఈమె స్టోరీ విన్నప్పుడల్లా ఈమె ఎన్ని ఫేస్ చేసుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే గ్రేట్ అనిపించింది. రాజకుమారి విషయంలో సూపర్ అబ్బా, నువ్వు నిజంగా సూపరే. నువ్వు నీ ఫస్ట్ మ్యారేజ్ అయినా నీకు పిల్లలన్నా ఏమున్నా నీ పిల్లల కోసం నువ్వు నిలబడతా అన్నావు చూడు, అక్కడ హార్ట్ దోచేసావు. ఇక్కడ నీ వీడియోస్ నేను చూశాను ఆల్రెడీ, అంతకుముందు చూసాను. నువ్వు వెళ్ళాల్సిన మనిషివే, కంపల్సరీ నీ బిగ్ బాస్లో వెళ్తావు. స్టోరీ మనిషి రూపుని, మనిషి ఉండే విధానాన్ని బట్టి జడ్జ్ చేసేస్తాను. నువ్వు నల్లగున్నావు, నువ్వు బ్లావుగున్నావు, దడ్డుగున్నావు, పందిలాగా ఉన్నావు, ఏంది ఇంత పక్కకున్నావు, ఇలాంటివి ఆటోమేటిక్గా జడ్జ్ చేసేస్తారు మనిషిని. ఈ జడ్జ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎవరి లైఫ్ వాళ్ళు, ఎవరు ఎటు నుంచి ఎలా సక్సెస్ అవుతారనేది ఎవరు చూడలేరు. ఈ రాజకుమారి విషయంలో అసలు నవదీప్ గారు అయితే ఎక్కి ఏడుస్తున్నారు. ఆమె స్టోరీ చెప్తుంటే ఆ మనిషి ఏడుస్తుంటే నాకు బాధ వేస్తుంది నిజంగా. ఏడుపు రాని వాళ్ళు కూడా ఏడ్చేస్తారు. అది ఈ మనిషి ఇంత కఠినంగా బండలా ఉంటాడు, ఈయనకి ఏడుపు ఎలా వచ్చింది అనిపించింది నాకు నవదీప్ గారి విషయంలో. కానీ అబ్బా నిజంగా సెంటిమెంట్స్ అందరికీ సెట్ అవ్వు, అది కొందరికే సెట్ అవుతుంది. కొందరు చెప్పే విధానం ఉంది. ఈ అమ్మాయిని ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీస్ పక్కన పెట్టేస్తే యాటిట్యూడ్ ఉంది చూడు, ఒర్రామాస్ యాటిట్యూడ్. ముక్క బద్దలే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పట్ట స్పాట్లో చెప్పేస్తుంది సమాధానం. అక్కడ బాగా నచ్చింది. ముగ్గురు గ్రీనే ఇచ్చేసారు, సూపర్ అనిపించింది. ఇక ఈ లయ గురించి మాట్లాడంటే హైదరాబాద్ పిల్ల. ఏ అమ్మా లయ, చూడడానికి ఇంతున్నావు, చూస్తే ఏమో 10 ఏళ్ళ వయసులాగా ఉన్నావు, కానీ మాటలు మాత్రం కోతలు దాడుతున్నాయి. ఈయనకి 2 గ్రీన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ అయితే అస్సలు లేదు. నిన్న వచ్చిన వాళ్ళల్లో కన్నా ఈమెకి 2 గ్రీన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఒకటి ఇవ్వచ్చు. కానీ టాలెంటెడ్ పర్సన్టే. ఎక్కడ ఏముందో, ఏ పొట్టులో ఏ పాముందో ఎవడికి తెలుసు? నీకు తెలుసా? నాకు తెలియదు అనుకోండి. నిజంగా బాగానే చేసింది, బాగానే ఆట ఆడింది, వెయిట్ మోసింది, మాటకారే, అందుకనే గ్రీన్ ఇచ్చేశారు. వెంకీ వైబ్స్. అయ్యా వెంకీ, ఈయనకి పిచ్చి పట్టిందా? ఓవర్ యాక్టింగ్. ఏమయ్యా నీకు అసలు ఏమైంది అనేది నాకు అర్థం కాలేదు. సో అది నేను ఇందాక వెంకీ విషయాన్ని ఇంకొకళ్ళు ఎవరినో మ్యాచ్ చేశాను అనుకుంటా బేసిక్గా. రామకృష్ణ విషయంలోనే సిద్దిపేట నుంచి వచ్చిన అబ్బాయి. సో ఈ వెంకీ గారి విషయంలో వెంకీ వైబ్స్, నీకు ఒక గ్రీన్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందబ్బా. వచ్చారు కదా, ఒక గ్రీన్ ఇచ్చారు కదా, అభిజిత్ గారు నవదీప్ గారు వచ్చారు. అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, పర్లేదు. దేనికి పనికి రాబోయినా ఒక కామెడీ పీస్ లాగా ఉన్నా ఏమున్నా ఏదున్నా సరే వెంకీ వైబ్స్ పర్లేదు అనిపించింది నాకు. ఈరోజు హయ్యెస్ట్గా బాగా ఉన్నది, బాగా మాట్లాడింది, ఈ రౌండ్ మొత్తంలో సెలెక్ట్ అయింది ఒక్కళ్ళే రాజకుమారి. ఈ రాజకుమారి గురించి చాలా బాగుంది, బాగానే సెలబ్రిటీ కింద తీసుకున్నా పర్లేదు అనిపించింది. అంత వైరల్ అయిన పాప కదా. ఇంకా ఎవరు శివసృష్టి, ఇవ రావడమే సూపర్ అనిపించింది. చాలా ఉన్నాయి. ఈ ఎపిసోడ్ మొత్తంలో నాకు అనిపించింది ఏంటంటే, ఎలాంటి నవదీప్ గారి విషయంలో నేను మెచ్చుకోవాల్సిన విషయమే. ఆయన కావాలని ఏడ్చిండా లేకపోతే ప్రోమో కోసం ఏడ్చిండా అని చాలామంది డౌట్ ఉండొచ్చు. అలాంటి కథలు ఉన్నాయి, అలాంటి స్టోరీస్ ఉన్నాయి, అలా బతుకుతున్న వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు. అవన్నీ మనం చెప్పలేము. కాబట్టి నవదీప్ గారు
మీకు ఒక బండరాయే అనుకున్నా, కానీ మీలో సున్నితమైన మనసు ఉందని కూడా తెలుస్తుంది. ఆ సున్నితమైన మనసుతో ఇంకొంచెం మంది స్టోరీస్ ఓపికతో వినండి. ఓపికతో విని అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వండి, ఇంకా బాగుంటుంది. ఈ ఎపిసోడ్లో హైయెస్ట్ మార్క్ నేనేమని ఇస్తానంటే నేను నవదీప్ గారికి 3 గ్రీన్లు ఇస్తా. అంత బాగా పర్ఫార్మెన్స్, అంత బాగా స్పందించారు. ఈరోజు ఓపికతోనే కూర్చున్నారు ఎపిసోడ్ 3 కాబట్టి. ఇక ముందు ముందు ఓపిక ఉంటుందా పోతుందా అయితే చెప్పలేము మనం. బాగుంది ఈరోజు ఎపిసోడ్, నైస్. వరి వావ్, విజిల్ లాగే లేదు, బాగుంది అంటే బాగుంది అంతే. ఇదబ్బా ఇవాళ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఐ హోప్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.